వమ్మో వమ్మో వమ్మో, ఈ పర్వతం గడు కుప్ప ముంచి చంపేశాడుగా. ఇప్పుడేమొద్దో ఏటో. అమ్మో రే, ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళెలా ఉందిరా నీకు? నవ్వు గివ్వు అని కూస్తున్నావు. అయ్యో అమూల్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. చంపేస్తాను. ఇంకోసారి నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే చంపేస్తాను. మొన్న మా అన్నయ్య నిన్ను గుళ్ళో పిచ్చి కొట్టుడు కొట్టాడు. అయినా సరే నువ్వు నాతో మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు? అమూల్య ప్లీజ్, కోపం తెచ్చుకోకు. నన్ను నా ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నోర్ముయ్. రే, ఇన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడే నీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని నాకు అర్థమైందిరా. అదిప్పుడు బయటపడింది. రే, మా నాన్నకి చెప్పి నీ అంతు తేల్చకపోతే నేను రామరాజు కూతుర్నే కాదురా. అమూల్య అమూల్య అమూల్య! అమూల్య అమూల్య అమూల్య! పురి 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 బండ సచ్చినోడా! ఎందుకో పొదుగా ఎందుకో ఇలా సచ్చావేంట్రా? నేనేం చేశాను? ఐ లవ్ యూ అని చెప్పాను. ఏ రోజైనా చెప్పాల్సిందే కదా, అందుకే ఈ రోజే చెప్పా. పురి 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 మంచివేమో మా ఊరు కొంటున్నావు, కానీ బుర్ర మాత్రం పెసగింజత కూడా లేదు కదరా. ఆ పిల్లతో నీకు మాటలు సనువు ఏర్పడిన తర్వాత ఈ ముక్క చెప్పి సావాలరా, అంతేగాని ఇప్పుడు కాదు. ఆ పిల్ల మావి గారికి చెప్తానని వెళ్తుంది. పనిలో పనిగా తనని నేనే కొడుకు తీసుకొచ్చానని కూడా చెప్పాను. రాయివారం అని చెప్పి నా కాపురాన్ని నేనే తగిలేటేసుకున్నాను కదరా. నా దరిద్రం తగులు. నువ్వేం కంగారు పడకు, నీకేం కాదు. కాసేపాగు, మా మావి గారి ఇంట్లో నా సవాలు సొత్తు గాని. ఈ పెళ్ళేంటి తావేసం వెళ్తుంది. ఈ రోజుతో ఈ లోకంతో నాకు రుణం తీరిపోయినట్టే. దేవుడు దేవుడు నిన్ను. రే పనికి మాలినోడా, బావా ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటో ఏడు. ఇప్పుడంటే పనికి మాలినోడా అని ప్రేమగా ముద్దు పేరుతో పిలుస్తున్నావు, ఓకే. కానీ రేపు నాకు పెళ్ళైన తర్వాత ఈ ముద్దు పేరుతో పిలవకే. ఎంతైనా భారీ ముందు అలా పిలిస్తే బాగుంది కదా బావా. కష్టం రా. ఏంటి పనికి మాలినోడా అని పిలవకుండా ఉండడు మా బావా? కాదు, నీకు పెళ్ళెవడ. బావా అలా అనుకో, పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఉసుకు తదాస్తు అన్నారంటే నా సరదా తీరిపోతు బావా. ఆల్రెడీ ఎప్పుడో తదార్త అనేసి ఉంటారులే గాని, నేను రైతుల దగ్గరికి ధాన్యం కొనడానికి రామచంద్రపురం వెళ్తున్నాను. రావడానికి 2 రోజులు పడుతుంది. నువ్వు నడిపోడు కలిసి జాగ్రత్తగా మిల్లును చూసుకోండి. రోజు చూసుకునేది మేమే కదా, అదేదో ఈయన చూసుకుంటున్నట్టుగా కొత్తగా చెప్పడం ఏంటో. ఏంట్రా ఏదో మునుగుతున్నావు? ఓకే బావా, ఎస్ అలాగే అని అంటున్నాను. నేను లేకపోతే రైస్ మిల్లు చూసుకోవడం మీ వల్ల అస్సలు కాదు. ఈ 2 రోజులు రైస్ మిల్లు ఏం చేస్తారో ఏంటో అదే టెన్షన్ గా ఉంది. అంత టెన్షన్ పడుతూ వెళ్ళడం ఎందుకు బావా? మానేసి వెళ్ళి రైస్ మిల్లు కూర్చోవచ్చు కదా. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. అలాగే బుజ్జమ్మా, నేను వెళ్ళేసి వస్తాను. బుజ్జమ్మ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో బుజ్జమ్మ, ఏమైందంటే చెప్పవేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఊరికెళ్తుంటే నాకు ఏడుపు వస్తుందండి. ఓ మై ఆది దంపతులు, ఇదిగో మై డియర్ ఇన్నోసెంట్ సిస్టర్, ఊహించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు చెప్పింది ఇందుకే అనుకుంటా. మరి లేకపోతే ఆయన ఏమైనా హిమాలయాలకు వెళ్తున్నాడా, లేదంటే కాశీ రామేశ్వరంలో సెటిల్ అయిపోవడానికి వెళ్తున్నాడా? నువ్వు గూకుపట్టి చిన్నపిల్లడా ఏడవడానికి? అరే టిప్పు కొడితే 2 రోజులు, కళ్ళు మూసి తెరిచేలోపు తిరిగి వచ్చేస్తాడు. ఇంత చిన్న విషయానికి అని ఏడవడం ఏంటక్క చిన్నపిల్లగా? అంటే అన్నాను అంటారు గాని, ఆయన ఊరెళ్తే ఆయన చూడకుండా నేను ఉండలేనురా. మనసు ఎంతో దిగులుగా ఉంటుందిరా. ఓ మై భగవంతుడు. బుజ్జమ్మ ఏడవకు, 2 రోజులు తిరిగి వచ్చేస్తాను కదా. అరే ఏడవకు, నువ్వు ఏడ్చావనుకో నేను అక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండలేను. నేను ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నా బుజ్జమ్మ నన్ను నవ్వుతూ పంపించాలి, అర్థమైందా? అలాగే. బాబోయ్ ఆపండి బాబా ఆపండి. మీ బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ప్రేమల్ని సెంటిమెంటల్ని చూసి నాకు మెంటలు వచ్చేలా ఉంది. రేయ్, నీకు పెళ్ళై చేస్తే కదరా భార్యాభర్తల బంధం గురించి తెలిసి చావడానికి. ఆవు కథలాగా ఏం మాట్లాడినా నువ్వు చివరికి వచ్చి నా పెళ్లి దగ్గరికి వస్తావని క్లియర్ గా అర్థమైంది. నువ్వు బయలుదేరిపో, నువ్వు బయలుదేరి ప్లీజ్. బుజ్జమ్మ నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అండి. ఇదిగో 2 రోజులే కదా, వెంటనే వచ్చేస్తాను. నువ్వేం బాధపడకు, ఓకేనా? బాయ్. ఏంటి ఆగిపోయావు? పరిగెత్తు. అమ్మో, ఈతో పరిగెట్టడం నా వల్ల కాదు. చూసావా, కాంపిటీషన్ లో నువ్వు ఓడిపోయావు. ఇప్పటికైనా అర్థమైందా ప్రేమతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని? లేకపోతే రన్నింగ్ లో ఎవరి ఫిట్నెస్ ఏంటో తెలుసుకుందామని ఛాలెంజ్ చేస్తావా? ఛాలెంజ్ ఇదిగో
నువ్వే గెలిచావని ఒప్పుకుంటాను కానీ నువ్వు ఈ గ్రౌండ్ మొత్తం 1 minute లో పరిగెత్తాలి. అప్పుడు నువ్వు రన్నింగ్లో తోపు తిరుగు అని ఒప్పుకుంటాను. అవునా హా. సరే, ఇంకోసారి నా చేతిలో ఓడిపోవడానికి రెడీగా ఉండు. సరే, అది చూద్దాం. కానీ రెడీనా? రెడీ. రెడీ 1 2 3. నన్ను ఓడించడం నీకు ఆనందం ప్రేమ. ఆ ఆనందంలో నీకు అలసట తెలీదు. అది ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసేస్తావు. హే రే, ఎంత టైంలో పరిగెత్తాను? 1 minute. ఎస్. ప్రేమ Huh? ఏమో అనుకున్నాను కానీ నువ్వు సూపర్ సూపర్. థ్యాంక్స్. నువ్వు రన్నింగ్ లో నిజంగా తురుము తోపంతే. నీ రన్నింగ్ ఫిట్నెస్ కి హ్యాట్స్ ఆఫ్ అంతే. రే, మామూలుగా అయితే 50 seconds లోనే ఫినిష్ చేసేదానిరా. కానీ నాకు షూస్ లేవు. ఈ చెప్పులతో కంఫర్ట్ గా పరిగెత్తలేకపోయాను. అవునా? నీకు రన్నింగ్ షూస్ లేవా? నీకు బుర్రలేదురా? నాకు రన్నింగ్ షూస్ ఉంటే అవే వేసుకుని వస్తాను కదా. ఈ చెప్పులతో ఎందుకు వస్తాను? కానీ చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు రన్నింగ్ షూస్ తీసుకుని 50 seconds లోపే పరిగెత్తి ఇరగదీసి చూపిస్తాను. అది కాదు ప్రేమ, నువ్వు రన్నింగ్ ఎంత బాగా చేస్తున్నావు, ఫిట్నెస్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. మరి నీకు ఇష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ ట్రై చేయొచ్చు కదా. రే, నువ్వు ఈ మాటని ఇక్కడ అన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఇంట్లో గాని అనుంటేనా ఈ పాటికి బీభజనం జరిగుండేది. అందుకని నువ్వు పొరపాటును కూడా ఈ మాట ఇంట్లో అనకరా బాబు. అదేంటే, ఎందుకు అలా అంటున్నావు? నీకు ఇష్టమైన జాబ్ చేస్తే అది నీకు హ్యాపీయే కదా. మరి ఎందుకు అంతలా భయపడుతున్నావు? మన ఇంట్లో పరిస్థితులు రూల్స్ తెలిసి కూడా నువ్వు భలే కామెడీగా అడుగుతావురా. నేను ట్యూషన్ చెప్తానంటేనే మావయ్య గారు ఒప్పుకోలేదు. అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలంటే రోజు గ్రౌండ్కి ప్రాక్టీస్కి రావాలి, కోచింగ్కి వేరే టౌన్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయడం కోసం ఆ ఊరు ఈ ఊరు తిరగాలి. మరందుకు మావయ్య గారు ఒప్పుకుంటారా చెప్పు? అందుకని జరగదు అని తెలిసినప్పుడు ఎక్కువగా ఆలోచించకూడదమ్మా. అండర్స్టాండ్? నీ కళ నేను నిజం చేస్తాను ప్రేమ. అవుతావు ప్రేమ, నువ్వు అవుతావు. నువ్వు ఏదో ఒక రోజు తప్పకుండా పోలీస్ ఆఫీసర్ అవుతావు. పోలీస్ ఆఫీసర్ అవుతావు. రే, వెటకారం చేసావంటే చంపేస్తాను. అమూల్య, ఏంటది నువ్వు? నాన్నకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పనివ్వకుండా తీసుకొచ్చా. అమూల్య, ముఖ్యమైన విషయమా? ఏంటది? ఆ ఎలుగుబంటి విశ్వగాడు నాకు ప్రపోజ్ చేశాడు. ఆ మాట చెప్పడానికి వాడికి ఎంత ధైర్యం అసలు? ఇప్పుడే నాన్నకు చెప్పి వాడంతా చూస్తాను. ఇంకోసారి వాడు నా వైపు చూడడానికి కూడా భయపడాలి. చెప్తా వాడి సంగతి. అమూల్య, అంటే ఇప్పుడు ఎవరో ఒక పాన పోయినా పర్లేదా నీకు? ఏమంటున్నావు వదినా నువ్వు? ఎవరో ఒకళ్ళ ప్రాణాలు పోవడం ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఇష్యూ గురించి మీ నాన్నగారికి చెప్తే జరిగేది అదే. ఇప్పటికే మన 2 కుటుంబాల మధ్య పచ్చగట్టేస్తే బక్కుమని మండిపోతుంది, తెలుసు కదా నీకు? ఇప్పుడు ఈ ఇష్యూ కారణంగా 2 కుటుంబాలు కత్తులు తీసుకొని నరుకున్న ఆశ్చర్యం లేదు. పర్లేదు, 2 కుటుంబాలు తగలడిపోయినా ఏం పర్లేదని అనుకుంటే ఎలిసిపో. అలాగని నాన్నకు చెప్పపోతే ఎలా వదినా? ఇప్పుడు నేను సైలెంట్ గా ఉంటే ఆ విశ్వగాడు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంకోసారి ఇలాగే చేస్తాడు. చూడమున్యా, పేమనేది యాక్సిడెంట్ లాంటిది. ఏ బండికి ఎప్పుడు యాక్సిడెంట్ అవుద్దో, ఏ గుండెకి ఎప్పుడు ప్రేమ తొమ్ము కుట్టిద్దో ఎవ్వరికీ తెలీదు. ఆ ఈశ్వగాడికి నీ మీద ప్రేమ పుట్టింది. అదే ముఖం నీతో చెప్పాడు. నీకిష్టమైతే ఓకే అని చెప్పు, ఇష్టం లేకపోతే ఇంకో పాలిటా సేస్తే కాలు ఎరగొట్టేస్తానని వార్నింగ్ ఇచ్చే. వార్నింగ్ తో పోయేదానికి 2 కుటుంబాల మధ్య వార్ దాకా ఎందుకు చెప్పు? అయినా ఆ బండోడు నీకు బావే కదా. అది అంటే ఆడికి ప్రపోజ్ చేస్తే ఏదో కోంపలు మునిగిపోయినట్టుగా బీభత్సం చేయడం ఎందుకు చెప్పు? ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు? వాడొక వేస్ట్ ఫెలో, వాడొక చెత్త విధవా. అలాంటి ఇడియట్ ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోవాలా? నువ్వు చెప్పేది నిజమే అమూల్య, ఎదువరికి దూరంగా ఉండాలి. కానీ స్టార్టింగ్ లో సానా సండలంగా ఉండి గొంగలి పురుగు ఫైనల్ గా సానా అందమైన సీతకొక సిల్కలాగా మారిపోద్ది. మనిషి కూడా అంతే. ఒకప్పుడు ఎదవన్నారు ఎదవలాగా ఉన్నోళ్ళు మహాత్ముల్లా మారొచ్చు. ఏమో, ఆ బండ సచ్చినోడు కూడా నిజంగా మారాడేమో.
మన రెండు కుటుంబాల్ని కలపడం కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో. అందుకే నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడేమో. ఎవరికి తెలుసు? పాపం మీ అమ్మ పుట్టింటికి దూరమై 25 కుమిలి కుమిలి ఏడుతోంది. పుట్టింటిలోకి అడుగు, పుట్టింటి నుండి ప్రేమ తనకి ఎప్పుడు దొరుకుతుందో అని పాపం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో మన రెండు కుటుంబాలు కలిస్తే మీ అమ్మ కంటే ఆనందపడేవాళ్ళు ఎవ్వరూ ఉండరు తెలుసా? ఆ ఆనందాన్ని మీ అమ్మకి ఎప్పుడు బహుమతిగా ఇస్తారో, ఎప్పుడు కన్న రుణం తీసుకుంటారో ఏటో. చూడముల్యా, ఆ బండోడి ప్రేమని నువ్వు ఒప్పుకో, అని ప్రేమించు అని నేను చెప్పను. కాని ఒక మనిషి మీద మనమిప్పుడు ఒకే అభిప్రాయంతో ఉండకూడదని మాత్రం చెప్తాను. ఎందుకంటే మార్పు మరుపు దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరాలు. సర్లే అమూల్య, ఆ పర్వతంగాడు ఇంకో పాలిని జోలికి రాకుండా నేను చెప్తాను గాని ఇక ఈ విషయాన్ని నువ్వు వదిలేసే, సరేనా? రెండు కుటుంబాలు బేగా కలిసిపోయి అత్తయ్య గారు సంతోషంగా ఉండే రోజు బేగా అవుతే బాగున్నా. మేడం, ఇక్కడ నుంచి కనిపిస్తున్న 20 ఎకరాలు భద్రావతి గారు కబ్జా చేశారు మేడం. ఇక్కడి నుంచి కనిపిస్తున్న 10 ఎకరాలు వాళ్ళ బ్రదర్ సేనాపతి కబ్జా చేశాడు మేడం. ఇది అన్అఫిషియల్ కన్స్ట్రక్షనే, అది అన్అఫిషియల్ కన్స్ట్రక్షనే మేడం. పెన్నివ్వండి. సీజ్ ద ప్రాపర్టీస్. వెళ్ళి సీ చేయండి. ఓకే సార్. ఎందుకు సీజ్ చేస్తున్నారు? ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఈ ప్రాపర్టీ భద్రావతి మేడం గారిది. సో వాట్? అయితే ఏంటి? భద్రావతి గారు వాళ్ళైతే యథేచ్ఛగా ఫ్రాడ్ చేస్తారా? భద్రావతి గారు అయితే ఫ్రాడ్ చేసినా వదిలిపెట్టాలా? కమాన్, సీజ్ ఇట్. ఇది ఎవరి ప్రాపర్టీయో తెలుసా? నువ్వు ఎవరి ప్రాపర్టీని సీజ్ చేస్తున్నావో తెలుసా? ఈ ప్రాపర్టీ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, దీని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది తెలియకుండా తెలుసుకోకుండా ఒక ఆఫీసర్గా ఎలా సీజ్ చేస్తాను? అంటే ఇది మా ప్రాపర్టీ అని తెలిసి కూడా సీజ్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? ఒక ప్రాపర్టీని సీజ్ చేసేటప్పుడు ఇందులో ఎంత మోసం ఉందనేది మాత్రమే చూస్తాం మేడం. అంతే తప్ప ఈ ప్రాపర్టీస్ ఎంత గొప్పలవో అని చూడం. మోసం ఏంటి? మోసం ఏంటి? అన్ని పర్మిషన్స్ తీసుకునే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, మళ్ళీ మోసం అంటావేంటి? ఇందులో కొంత గవర్నమెంట్ స్థలం ఉంది. మీరు గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి కడుతున్నారు. అలాగే ఈ కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్ లేదు. ఇట్స్ అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇందుకు సంబంధించి మీకు ఆల్రెడీ ఎప్పుడో నోటీసులు పంపించాం. మీరు రియాక్ట్ అవ్వలేదు, మేము చట్టపరంగా రియాక్ట్ అయ్యాం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? పక్కా ఎవిడెన్స్ తో చేస్తున్నాను. అర్థమవుతుంది, ఇదంతా మీ మావ నీతో చేయిస్తున్నాడని అర్థమవుతుంది. చూడండి సార్, ఇది నా డ్యూటీకి సంబంధించిన విషయం. రూల్స్ ని ఫాలో అవుతూ చట్ట ప్రకారం మాత్రమే చేస్తున్నాను. ఇందులోకి కుటుంబ విషయాలు తీసుకురాకండి, మాట్లాడకండి. ఏంటి మాట్లాడుతున్నావు? మిస్టర్ సేనాపతి, మీ నాన్న అసలు మనిషేనా? విషయం వదిలే. మీ వాళ్ళు తప్పు చేసినా సరే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతుంటావు. రే, నాకు కోపం తెప్పించుకో. ఎప్పుడు గొడవలకి నిన్ను ఆ! ఏయ్, ఏయ్!